అత్తయ్య, తీసుకో ఇళ్ళవరసి. ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత పంత ఉన్నా సరే మనం ఆడవాళ్ళం. కొన్ని కాదనకూడదు ఇళ్ళవరసి. ఏదైనా మన సౌభాగ్యం తర్వాతే. తీసుకో. పంతానికి ప్రేమకి మధ్య చిన్న గీతే అడ్డు. దాన్ని చెరిపేసుకుంటే పంతం ప్రేమగా మారిపోతుంది ఇళ్ళవరసి. అనుకోకుండా చాలా జరిగిపోయాయి. పెద్ద కూతురు దూరం అయిపోయింది. చిన్న కూతురు ఎప్పుడు జైలుకి వెళ్తుందో తెలీదు. జరిగిన నష్టాలు చాలు ఇళ్ళవరసి. ఆవేశంతో ఇంకా ఎక్కువ నష్టపోవద్దు. నా మాట విని పరిస్థితి అర్థం చేసుకో. ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. సత్యం చెప్పినావు బ్రాహ్మణీదేవి. ఇంత పొజిషన్లో ఉండి కూడా చాలా ఎక్కువ నష్టపోయినా, కానీ ఆ నష్టం సరిసమానంగా ఉండాలి కదా. నేను, నా కుటుంబం నష్టపోయినది మీ కుటుంబం కూడా నష్టపోవాలా? నష్టము చేసిన తరువాతే ఈ ఊరు ఇడిసిపోవాలా? బాధపడద్దమ్మా. వాళ్ళంతే, అంత ఈజీగా మాటలకు మారే రకం కాదు. అసలు వీళ్ళ కోసం ఎంత ఆలోచించి మార్చాలి అనుకోవడమే మనం చేసిన తప్పు. మనం మార్చాలనుకునేది వాళ్ళను ఉద్ధరించడం కోసం కాదు మానసి, మన కోసం, మన పాప కోసం. నిజమేనమ్మా. ఇన్నాళ్ళు వీళ్ల కోసం ఇన్ని పాటలు పట్టాం అనవసరం అనుకున్నాను గాని
అవసరమేనమ్మా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. నయాను భయాను వీళ్ళని మార్చి తీరాల్సిందే. అలాగే పెద్దమ్మా, మారుద్దాం. పండగ సెలబ్రేషన్స్ లో కూడా ఈ డల్ మూడ్ ఏంటి? ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఒక సెల్ఫీ ప్లీజ్. అరే మినిస్టర్ అయితే ఏంది, మనతో పెట్టుకుంటే దేత్తడి పోచమ్మగుడే. 10 దినాల్లో మొత్తం సర్దుకుపోయేలా చేస్తా చూడు. హే, కళ్ళు కనిపించట్లేదా? అదేంది అట్లా పుసుక్కుని గట్ల కొట్టేసినా? కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? కనిపించట్లేదు. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మా ఇంటికే వచ్చి మా మీదకే ఎక్కి తొక్కుతున్నారు. అరే చూసుకోకుండా గుద్దినా? ఎందుకంత పరేషాన్ అవుతావు? మానసి, గౌరవ్ ఏమైంది మానసి? ఏంటి గొడవ? నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా గుద్దితే చెంప పగలు కొట్టింది గౌరవ్. ఏంటి, నిన్ను కొట్టిందా? నా పెళ్ళాన్ని కొట్టిందా? ఎంత ధైర్యమే నీకు? ఈ రోజు తాడో పేడో తేల్చేస్తా, నీ అంత చూస్తా. హే, ఇంకొక అడుగు ముందుకు వేస్తే నీ చెంప కూడా పగలు కొడతాను. ఎంత మాట అనేసింది గౌరవ్. దీనికి బాగా ఎక్కువైంది. కొంచెం తగ్గించాలి. ఏం చేద్దాం? ఈ రోజు కాన్సెప్ట్ చేంజ్. అమ్మా, ఏమైందమ్మా? ఎల్లమ్మా, నువ్వు పడుకో. ఎవరు అది? అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరు అది? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? యారో ఇరుక్కారుమే. అమ్మా, ఎవరమ్మా? ఎవరు లేరు.
దెయ్యం. కనిమొళి, ఇది ఆ రాక్షసుల పనే. పద. డే బై డే టార్చర్ పెంచుతూ పోవాలి. ఇళ్ళవరసి కనిమొల్ని తీసుకొని చెన్నై పారిపోవాలి. బావకి అక్కకి సారీ చెప్పి లెంపలేసుకొని కాళ్ళు పెట్టుకోవాలి. గౌరవ్, ఒక మంచి ఐడియా ఆలోచించరా. ఈసారి మనం కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలా. ఏంట్రా అంత సైలెంట్ గా ఉన్నావు? సునామీ వచ్చేటప్పుడు కూడా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది మాన్సి. నీ మీద కనిమొలి చేయి చేసుకున్నప్పుడు దానికి రాత్రి చిన్న డోస్ ఇచ్చా. ఈసారి రివెంజ్ పెద్దగానే ప్లాన్ చేస్తా. ఏం ప్లాన్ చేస్తున్నావురా? మాన్సి, ఇంకొదిలే. అవును మృదులా, నాకు ఒక డౌట్ ఉంది. అసలు పెన్ డ్రైవ్ లో ఏముంది? వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు. చెర్రున శివాలెత్తుతూ లేచే ఇలవరిసి సప్పగా చల్లబడిపోయింది. ఏంది? నీకు అసలు మ్యాటర్ తెలియదు కదూ. మన దగ్గర పెన్ డ్రైవ్ లేదు, ఏమీ లేదు. అంతా నాటకమే. వాళ్ళు పెన్ డ్రైవ్ పోయిందని కంగారు పడుతుంటే దానికి వదిన కలరింగ్ అద్ది వాళ్ళ టెన్షన్ ని క్యాచ్ చేసింది. దొరికిపోయారు. అంటే మస్తు బకరాల్ని చేసి ఆడుకుంటున్నామన్నమాట. మృదులా, ఏం బ్రెయిన్ నీది? బక్రాల్ని చేయడం నా ఉద్దేశం కాదు మానసి. మనుషులుగా మార్చడం నా ఉద్దేశం. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పుని తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. నాది తప్పే కాదు అని మూర్ఖంగా ఉండేవాళ్ళు ఆ ఇలవరిసిలా ఉండిపోతారు. అవును మాన్సి, కనిమొళిని కూడా ఇందులో తప్పు పట్టలేము. ఎందుకంటే ఇలవరిసి తను అలా పెంచింది. నలుగురు మనవాళ్లే అని పెంచుంటే మీలా కనిమొళి కూడా మంచి అమ్మాయిలా పెరుగుండేది. నలుగురిలో మనమే గొప్ప అంటూ అహం నేర్పిస్తూ పెంచింది. మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే వాళ్ళతో గొడవ పడుతూ పోకూడదు. వాళ్ళని మారుస్తూ పోవాలి మానసి. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నాకైతే వాళ్ళు మారుతారన్న నమ్మకం లేదు. కాలం ఖచ్చితంగా మార్పు తెస్తుంది మానసి. కనుమోళ్ళే వాళ్ళ అక్క జీవితం నాశనం చేసింది. ఇప్పుడు మన కనుమోళ్ళి మనసు మార్చి ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేయాలి. దానికి జీవితం విలువ తెలిసేలా చేయాలి. అక్క, నీ ఓపికకి మంచిదనానికి కోటి నమస్కారాలు. వాళ్ళకి బరాబర్ చెప్తేనే వింటాడు. వేమన శతకాలు నచ్చావు.
అవును మృదుల, మంచితనంతో చెప్తే వినే రకాలు కాదు వాళ్ళు. ఏ తింగరే, ఇప్పుడు మనం ఏ మాత్రం ఆవేశపడినా పాపకి ప్రమాదం క్రియేట్ చేస్తారు. అందుకే కూల్గా ఆలోచించాలి. అమ్మా ఒకసారి వెళ్ళరా. ఎన్నడి ఏంటమ్మా నువ్వు? వీళ్ళంతా నాటకం ఆడుతున్నారని తెలిసి కూడా అదేదో రామాయణం మహాభారతం వింటున్నా. వెళ్ళి ఒక్కొక్కరిని కాల్చి పడేక ఇక్కడే నిలబడి చూస్తున్నావు. పగని పంటి కింద ఎన్ని దినాలు బిగబట్టి ఉంటే అంత పగ పెరుగుతాది. నా పగ పద్మవ్యూహం మాదిరి కనిములి, తప్పించుకుని బయటపడలేరు. మనం అనుకున్నంత మామూలు వాళ్ళు కాదమ్మా వాళ్ళు. బాగా అతి తెలివి చూపిస్తున్నారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మనల్ని మన ఇంట్లోనే ఆడుకుంటుంటే చూస్తూ ఉండడం నిజంగా మన కర్మ. ఒకప్పుడు ఇళవర్సికి ప్రాబ్లం వస్తే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేది. కానీ ఇప్పుడు నా చేయి పట్టుకుని ఆపింది. చదరంగంలో ఒక్క స్టెప్ వెనక్కి వేశారు అంటే భయపడినట్టు కాదమ్మీ, అవతలివాడి రాజును చంపడానికి అడుగేసినట్టు. కోటి పోయినా పోటీలో వెనకాడేదే లేదు. ఇళవరసి మనిషి ఎదురొచ్చినా పోటీ నుంచి వెళ్ళిపోవాలా, అర్థమైనదా? ఇలవరసేంటి అరుస్తుంది? ఏదో టెన్షన్ లో కోపంతో మండిపోతున్నట్టుంది. అయితే ఆ మంట మీద పెట్రోల్ పోద్దామా? మేం రెడీ. పదండి. ట్రైన్ వస్తుంటే పక్కకు తప్పుకోవాలని తెలియదా? పోనీలే పాపమే నా పాప. పెట్టంత లేవో, కూతలు బాగా ఎక్కువ వస్తున్నాయి. నా కోపం రాకముందే పక్కకు పోండి. ఏందిరో గౌరవ్, ఇలవరిసి ఇసుక్కుంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. బాగా నోరులేస్తుంది. ఈమె గారి ఇంటి గుట్టు వదిన చేతిలో ఉందని మర్చిపోయినట్టుంది. మర్చిపోతే చెప్పకూడేగా. మస్తు చెప్పిన సంభవి. ఆ పెన్ డ్రైవ్ బయటికొస్తే ఇలవరిసి ఇళ్ళంతా కంపించిపోద్ది. ఏమిలవరిసి పిలవాళ్ళ మృదులని? ఆ డేటా సాఫ్ట్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపించమంటవా ఏంది? ఆహా, ఏది తీయండి ఆ డేటాని. ఏ ఛానల్కి పంపిస్తావో పంపించు. అసలు అందులో ఏముండదో చూడాలని నాకు ముచ్చటైతండి. మన దెబ్బకి మతి భ్రమించినట్టుంది. ఒకసారి పిలువు మానసి. మృదులా, మధుబావా, ఒక్కసారి ఆ పెన్ డ్రైవ్ తీసుకురండి. ఇలవరిసి ఏడేదో ఎక్కువ చేస్తుంది. వచ్చేటప్పుడు ఆ డేటా కూడా తీసుకురండి. ఏమైంది మాన్సి? నాన్ చెప్తాను మృదులాదేవి గారు. మీ దగ్గరున్న డేటా అంతా అన్ని న్యూస్ ఛానల్స్ కి పంపిస్తాము అని నాతో చెప్పి ముచ్చట పడతాంటే సరే పంపించమని చెప్తాండ. ఏంటి సైలెంట్ గా ఉండిపోయారు? మాట్లాడండి. పెన్ డ్రైవ్ బయటికి తీసి బెదిరిస్తారు కదా, బెదిరించండి. ఓ, మాటలు రావడం లేదంటే ఒక్కొక్కరికి. కరెంటు షాక్ కొట్టినట్టుండదమ్మీ. మనం ఇట్టా మాట్లాడతామని పాపం
కల్లో కూడా అంచనా వేసుండరు.